హిందూ సాంప్రదాయంలో బిల్వ పత్రాన్ని ఎంతో పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. వీటిని ఎక్కువగా శివ పూజలో కూడా ఉపయోగిస్తారు. 3 ఆకులు కలిపి ఉండే ఈ బిల్వపత్రం మొక్కను ప్రతి ఇంట్లో కూడా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతేకాకుండా ఇంటికి అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందని నమ్ముతారు. ఈ చెట్టుకు బిల్వ పండు కూడా ఉంటుంది. బిల్వ చెట్టు ఆకులు, పండ్లలో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. బిల్వ ఆకులను ఉపయోగించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఈ ఆకుల్ని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కను బెల్పత్రగా పిలుస్తారు. దీని ఆకులు సాధారణంగా 3 ఆకులుగా ఉండటం విశేషం. పురాణాల ప్రకారం ఇవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సూచిస్తాయని చెబుతారు. అలాగే కొన్ని ఇతిహాసాలలో శివుడి 3 కళ్ళకు ఈ ఆకులను ప్రతీకగా కూడా భావిస్తారు. శ్రావణ మాసంలో శివలింగంపై బిల్వపత్రాన్ని సమర్పించడం ద్వారా భక్తులు పుణ్యం సంపాదిస్తారని నమ్మకం. బిల్వపత్రంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, బి1, బి6, బి12, కాల్షియం, పొటాషియం, రిబోఫ్లేవిన్, ఫైబర్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతూ శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లు, జ్వరం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మధుమేహం ఉన్నవారికి ఈ ఆకుల రసం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. తాజా ఆకులను నూరి తీసిన రసం రోజు తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ను నియంత్రణలో ఉంచొచ్చు. అలాగే ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఎండిన బిల్వపత్రం ఆకులను పొడి చేసి తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని నిపుణులు అంటున్నారు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుందట. శరీరంలోని హానికరమైన టాక్సిన్లను బయటకు తీయడంలో ఈ ఆకుల కషాయం సహాయపడుతుంది. దీంతో శరీరం డిటాక్స్ అవుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది. పురాతన కాలం నుంచి ఆయుర్వేదం ఈ ఆకును వందలాది మందికి ఉపయోగించేసిన రోగ నివారణ మార్గంగా పేర్కొంది. అలాంటి బిల్వపత్రం ఈరోజు కూడా శివారాధనలో భాగంగా మాత్రమే కాకుండా ఆరోగ్యరీత్యా వినియోగించుకోవాల్సిన ఔషధ మొక్కగా నిలుస్తోంది. శ్రావణ మాసంలో శివారాధన సమయంలో బిల్వపత్రాన్ని శ్రద్ధగా సమర్పించడం ద్వారా భక్తులు మతపరంగా పుణ్యం పొందగలుగుతారు. అదే సమయంలో దీని ఉపయోగాన్ని గుర్తించి ఆరోగ్యపరంగా కూడా దీన్ని జీవన శైలిలో భాగంగా తీసుకుంటే శారీరక స్థాయిలో గొప్ప మార్పులు వచ్చే అవకాశం ఉంది. మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది. సగం పండిన పండు జీర్ణశక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజు తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేగులను శుభ్రపరచడమే కాకుండా వాటిని శక్తివంతంగా కూడా తయారు చేస్తుంది. మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే సగం పండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది. జిగురు విరేచనాలవుతున్న సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది. విరేచనాలు తగ్గటానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది. మారేడు ఆకుల కషాయాన్ని కాచుకొని తాగితే హై పవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి
కాచి దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తరువాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది. బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి. బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచెం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది. కడుపులోను, పేగులోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది. మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది. బిల్వ ఫలం నుండి రసం తీసి దానిని కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్త సంబంధిత ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది. బిల్వ వేరు, బెరడు ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి. క్రిమి కీటకాల విషయానికి విరుగుడుగా పనిచేస్తుంది. బిల్వ పత్రాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా టాన్సిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. శరీరంలో అంతర్గతంగా ఏర్పడే వాపులను నివారిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. బిల్వ పత్రాల్లో ఉండే విటమిన్ సి రోగనిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ఈ ఆకుల్లో యాంటీమైక్రోబియల్ గుణాలు కూడా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా ఈ ఆకుల్లో ఉంటాయి. అందువల్ల తరచూ ఈ ఆకులను తింటే శరీరం ఇన్ఫెక్షన్లను వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీ వ్యవస్థ మన శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఇది మందగిస్తే తరచూ రోగాల బారిన పడతారు. బిల్వపత్రం మీ డైలీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల మంచిది. పొరగడుపున బిల్వపత్రాలను తీసుకుంటే ఇందులోని విటమిన్ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఈ పత్రం జలుబు, దగ్గును తగ్గిస్తుంది. మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే బిల్వపత్రాన్ని తీసుకోండి. ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీ వ్యవస్థ మన శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకం. ఇది మందగిస్తే తరచూ రోగాల బారిన పడతారు. బిల్వపత్రం మీ డైలీ రొటీన్లో చేర్చుకోవడం వల్ల మంచిది. పొరగడుపున బిల్వపత్రాలను తీసుకుంటే ఇందులోని విటమిన్ సి ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తుంది. ఈ పత్రం జలుబు, దగ్గును తగ్గిస్తుంది. మీ శరీర ఆరోగ్యం బాగుంటుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటే బిల్వపత్రాన్ని తీసుకోండి. గుండె ఆరోగ్యం. బిల్వపత్రం గుండెకు కూడా మేలు చేస్తుంది. దీన్ని మీ డైలీ మార్నింగ్ రొటీన్లో పరగడుపున చేర్చుకుంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎందుకంటే బిల్వ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. బిల్వపత్రం డైట్లో ఉంటే హార్ట్ అటాక్, హై బీపీ సమస్యలు తగ్గిస్తుంది. పరగడుపున బిల్వపత్రం ఆకులను తీసుకోవడం వల్ల కార్డియోవాస్కులర్ ఆరోగ్యానికి ప్రేరేపిస్తుంది. డయాబెటీస్కు వరం. బిల్వపత్రం డయాబెటీస్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తుంది. డయాబెటీస్ బారిన పడ్డవారు బిల్వపత్రం డైట్లో చేర్చుకోవాలి. ఇది ఇన్సులిన్ స్థాయిలను పెంచి కాలేయంలోని గ్లూకోజ్ను నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడంలో బిల్వపత్రం సహాయపడుతుంది. ఖాళీ కడుపున డయాబెటీస్తో బాధపడేవారు తమ డైట్లో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయనే భయమే ఉండదు. యాంటీబ్యాక్టీరియల్ గుణాలు. బిల్వపత్రంలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎన్నో ఔషధాల్లో కూడా బిల్వపత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది రెండు బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా మంచి రెమెడీగా పనిచేస్తుంది. బిల్వపత్రం ఆరోగ్యపరంగా దివ్యౌషధం.